హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్మో అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో అయితే కార్తీక పౌర్ణమి రోజు ఈవినింగ్ అనమాట. మేమైతే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళొచ్చాము. లాస్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాం కదా, ఎవరైనా చూడకపోతే చూడండి. ఇదైతే ఇంకా ఈవినింగ్ అనమాట. మంచిగా వచ్చి రెస్ట్ తీసుకొని ఇంకా లేచి టెంపుల్కి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోయాం. ఈ టెంపుల్ అయితే మా ఇంటికి చాలా దగ్గర ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది కూడా టెంపుల్. ఇక్కడ శివాలయం ఉంటుంది, అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి అందరూ ఉంటారు. ఇంక ఇక్కడైతే రాగానే ఫస్ట్ నాగుల దేవత దగ్గర కూడా దీపాలు పెడుతున్నారు. మేమైతే ఫస్ట్ శివాలయం దగ్గర పెడదామని చెప్పి వెళ్తున్నాం. చూడండి, ఇక్కడ శ్రీ ఉమామహేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట. ఆ టెంపుల్ లోపలనే శివుడు కూడా ఉంటారు. సో ఇక్కడ కోనేరు కూడా ఉంటుంది. మనం దీపాలు నీళ్ళలో వదిలేస్తాం కదా, అది ఈ టెంపుల్లో కూడా వదిలేయడానికి ఉంటుంది అని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాం. ఈ టెంపుల్ అయితే చాలా రష్ ఉండే, అసలు కూర్చొని దీపాలు పెట్టడానికి ప్లేస్ కూడా లేకుండే. కానీ ఇంకెక్కడో ఒక దగ్గర కొంచెం ఇట్లా మంచిగా క్లీన్ చేసుకొని కూర్చున్నాం అనమాట. ఎంత మంది ఉన్నారో చూడండి. కాకపోతే అక్కడ సగం వాటర్ కూడా ఉంది. ఆ వాటర్ లేకపోతే ఇంకా కొంచెం ప్లేస్ ఉంటుండే అనమాట, అందరు ఫ్రీగా దీపాలు పెట్టుకోవడానికి. ఇక్కడనేమో 365 ఒత్తులు పెడదామని చెప్పేసి ఇక్కడ ఉన్నాం. తర్వాత వాటర్లోనేమో సింగిల్ అన్నీ పెడతాం కదా, అవన్నీ వాటర్లో వదిలేయడానికని తీసుకొచ్చామన్నమాట మేమైతే. కింద ఫ్లోర్ అంతా చాలా ఉసుకే ఉండే అనమాట. చిన్న చిన్న రాళ్ళలాగా ఉంటాయి కదా, అసలు కూర్చోడానికి కూడా రాలేదు. మొత్తం కాళ్ళు కొత్తుకుంటున్నాయి. నేనైతే ఇంట్లో నుంచే వాటర్ బాటిల్ కూడా తీసుకొచ్చిన, మంచిగా ఫ్లోర్ మొత్తం క్లీన్ చేసి ముగ్గేసి పెట్టొచ్చని. మళ్ళీ ఆ వాటర్ కోసం ఎక్కడికైనా వెళ్తామని చెప్పి నేను ముందే బాటిల్ కూడా తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇంకా మంచిగా అయితే కింద మొత్తం క్లీన్ చేసుకొని ఇక్కడ ముగ్గేస్తున్నా. నాకు వచ్చిన ఒకే ఒక ముగ్గు అనమాట. ఇదే వేస్తారు కదా మొత్తం దీపాలు పెట్టేటప్పుడు, ఆ ముగ్గేస్తున్నా మంచిగా కుంకుమ పసుపు వాటిలతో. ఇంకా తర్వాత అయితే అత్తమ్మ పిండితోని దీపాలు తీసి ఇచ్చిందనమాట. అవైతే ఇక్కడ పెట్టుకుంటున్నాము. ఇంకొక ఆంటీ వచ్చి బొట్టు అయితే పెడుతుంది. దీపాలు వదిలేసిన తర్వాత అందరు ముత్తైదులకి ఇలా బొట్లు పెడతారు కదా, సో ఆంటీ కూడా అలా వచ్చిందనమాట. ఇంకా మేమైతే మళ్ళీ మా వర్క్ అయితే స్టార్ట్ చేసాం. ఇవన్నీ అత్తమ్మ తెచ్చింది మాకు దీపాలు. అదే బియ్యం పిండితో చేస్తారు కదా, అవైతే ఇలా పెద్ద సైజులో చేయమన్నా నేను 365 ఒత్తులకు. ఇంకా ముగ్గేసిన దాని మీద మంచిగా తమలపాకులు పెట్టి ఇలా దీపాలు పెట్టుకొని ఆ దీపాలకైతే బొట్లు పెట్టుకుంటున్నాం. నేనైతే ఇంట్లోనే 365 ఒత్తులు నానబెట్టుకొని తీసుకొచ్చాను అనమాట ఆవు నెయ్యిలో. ఈవినింగ్ టైమే తెప్పించిన, నేను మార్నింగ్ మర్చిపోయిండే. ఇంకా అన్ని చిన్న చిన్న ఒత్తులు, బొడ్డొత్తులు, ఇంకా ఈ 365 ఒత్తులు అన్నీ ఒకటేసారి నానబెట్టిన. అవి నానితే చాలా మంచిగా అంటుకుంటాయి కదా, కాబట్టి ఇంక ఇంట్లోనే నానబెట్టుకొని వచ్చేసిన అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇట్లా ప్రసాదం అవి తీసుకొచ్చినాం, అవన్నీ కూడా పెడుతున్నా. ప్రసాదం అంటే మ్యాక్సిమం అరటిపండు పెడతారు కదా ఇక్కడ, ఇంకా అరటిపండు అవన్నీ పెట్టేసిన. ఇంకా మేమైతే అన్ని రెడీ చేసిన తర్వాత వీళ్ళని పిలిచినాం అనమాట. ఇంకా వీళ్ళు వచ్చి దీపం వెలిగిస్తారు. ఇంకా ఆ రోజు అయితే మనకన్నా ఎక్కువ ఇట్లా ఇంటి యజమాని వాళ్ళు పెడితే మంచిదన్నారు కాబట్టి ఇకనైతే నేను అరవింద్తోనే వెలిగిస్తున్నాను. మంచిగా మొత్తం రెడీ చేసి పిలిచేస్తే ఇలా వచ్చి దీపం వెలిగించారు గైస్, అంతే. నాకైతే ఆ చాలా మంచిగా అనిపించింది. మస్తు పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఇలా టెంపుల్కి వెళ్ళిన ప్రతిసారి. ఎప్పుడో ఒకసారి వెళ్తాం కానీ ఇలా వెళ్ళినప్పుడు మాత్రం చాలా కామ్గా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకా తర్వాత అయితే హరీష్ కూడా వెలిగించేసిన దీపాలు. ఇంకా వాళ్ళు దీపాలు వెలిగించిన తర్వాత మేము మళ్ళీ పూజ చేస్తున్నాం అనమాట. ఇలా అగరబత్తి పెట్టి ప్రసాదాలు అవన్నీ ఓపెన్ చేసి పెట్టినాను. నెక్స్ట్ అయితే ఇంకా టెంకాయ కొడుతున్నా. ఆ రోజు టెంకాయ అయితే అస్సలు నాకు రాలేదు. తర్వాత ఇంకా హరీష్ని పిలిచి హరీష్కి అయితే కొట్టమని చెప్పిన. టెంకాయ చాలా గట్టిగా ఉండే గైస్. ఎంతమందికి ఇలా టెంకాయ కొట్టడం రాదో కామెంట్ చేయండి. ఇంకా ఆ 365 ఒత్తులన్నీ నీట్గా మంచిగా పెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడ ఇది తయారు చేసుకుంటున్నాము. అదే వాటర్లో దీపాలు వదిలేయడానికి. ఇంటి నుంచి ఒక థర్మాకోల్ తీసుకొచ్చినాం ఇలా కట్ చేసుకొని. ఇంకా ఆ థర్మాకోల్ మీద కూడా మంచిగా ఇలా ముగ్గేసి కుంకుమ పసుపుతో ముగ్గేసి దీపాలన్నీ పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఆ ముగ్గు వరకే అనుకున్నా, తర్వాత ఇంకా ఉన్నాయన్నమాట దీపాలు. కాబట్టి ఇంకా మొత్తం పెట్టేసుకున్నాం అనమాట ఆ దీపాలు నిండుగా. ఇంకా ఆ దీపాలు అయితే మొత్తం పెట్టేసుకొని కోనేరు దగ్గరికి అయితే వెళ్తున్నాం మేము. కోనేరు దగ్గరికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. మొత్తం దీపాలు పెట్టేసారు గైస్. అక్కడ కింద అయితే చీర ఉంది, చీర పట్టుకోవడానికి కూడా రావట్లేదు నాకైతే. దీపాలు పట్టుకోవడానికి కూడా రాలేదు. చాలా ఇబ్బంది అయిపోయింది. కోనేరులో కూడా ఫుల్ వాటర్ ఉన్నాయన్నమాట. ఈ కార్తీక మాసం శివుడిని అయితే చాలా పూజిస్తారు కదా. చూడండి, ఇక్కడ దీపాల్లో కూడా శివుడిని మంచిగా ఇట్లా డిజైన్ లాగా వేసి దీపాలు అయితే పెట్టి నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఎంతమందికి ఇది నచ్చిందో కామెంట్ చేయండి. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, స్టెప్స్ ముందే కోనేరు ఉంటుంది అనమాట. స్టెప్స్ మొత్తం మనం కిందికి దిగి కోనేరుకి అయితే వెళ్ళాలి. కానీ మేము టెంపుల్ నుంచి వచ్చాం కదా, కాబట్టి స్ట్రైట్గా అయితే వెళ్ళిపోతున్నాం. లేకపోతే స్టెప్స్ దిగి కిందికి రావాలన్నమాట కోనేరు కోసం. మేమైతే ఫైనల్గా ఇంకా కోనేరు దగ్గరికి అయితే వచ్చాం. మళ్ళీ ఒకసారి అయితే ఇక్కడ దీపాలకు పూజ చేస్తాం అనమాట. అగరబత్తితో ఇంకా కుంకుమ పసుపు అవన్నీ వేసి ఇక్కడ మేము తీసుకొచ్చిన దీపాలకు అయితే పూజ చేస్తున్నాం. ఎంతమంది ఈ పౌర్ణమికి దీపాలు కోనేరులో వదిలేసారో కామెంట్ చేయండి. ఇంకా చాలామంది అయితే నది స్నానాలు చేసి నదిలో కూడా దీపాలు వదిలిస్తారు. కానీ మాకు అంత టైం లేకుండా వెళ్ళడానికి. మాకు ఇక్కడ దగ్గరలో ఉండే కానీ అంత టైం లేదు, చాలా రష్ ఉంటారు కాబట్టి మేము దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళి దీపాలు అయితే వదిలేసామన్నమాట.
టెంపుల్ నిండా జనాలే ఉన్నారు గైస్. చూడండి అందరూ ఇంకా ముగ్గులేసి మంచిగా అందరు 365 ఒత్తులు అయితే గుళ్ళో పెడుతున్నారనమాట. మేమైతే టెంపుల్ దర్శనం కూడా చేసుకోలేదు. మొత్తం దీపాలు ఉండే ఇంకా ఫుల్ రష్ కూడా ఉండే అని చెప్పేసి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా దర్శనం అయితే చేసుకోవాలన్నమాట శివలింగంది. మేము అచ్చంపేట ఉన్నప్పుడు అయితే ఈ టెంపుల్కి ఎవ్రీ ఇయర్ వెళ్ళే వాళ్ళం అనమాట. కార్తీక పౌర్ణమి రోజు మా మమ్మీతో పాటు వెళ్ళేదాన్ని నేనైతే. నాకు చాలా మంచి మెమరీస్ ఉన్నాయి ఈ టెంపుల్లో. ఈ పౌర్ణమికి అయితే డిఫరెంట్గా ఇట్లా కార్డ్బోర్డ్ షీట్స్ అవన్నీ కత్తిరించుకొని వెళ్తుండే అనమాట మేము. ఇంకా ఫైనల్గా మేము పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా కోనేరులో అయితే మేము తీసుకొచ్చిన దీపాలు అయితే వదిలేస్తున్నాం అనమాట. ఇంకా అంతా మంచిగా జరగాలి దేవుడా అని చెప్పేసి హాయిగా మొక్కేసుకొని ఇంకా దీపాలు అయితే వదిలేసాను. సర్వమునకు కర్త నీవు, సర్వమునకు భోక్త నీవు, సర్వమునకు ఆర్త నీవు పరమ. ఇంకా నెక్స్ట్ అయితే దీపాలు అయితే వదిలేసి ఇంకా వాటర్లో అయితే కుంకుమ పసుపు అక్షంతులు అవన్నీ వేసి మళ్ళీ పూజ చేస్తున్నాం అనమాట. ఇంకా ఫైనల్గా టెంకాయ కూడా కొట్టేసి మా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంకా టెంకాయ కొట్టేసిన తర్వాత కూడా ఆ వాటర్ కూడా మళ్ళీ మేము వాటర్లోనే వేసామన్నమాట. గంగమ్మ తల్లికి మంచి పూజ చేసుకున్నాం. ఇంకా మేమైతే మంచిగా మొక్కేసుకొని ఇంకా ఇంటికైతే రిటర్న్ అవుదాం అనుకున్నాం. కానీ మిడిల్లో చాలా మంది కలిసింది. ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటున్నాం అనమాట. చూడండి ఇంక ఇదే అనమాట కోనేరు అయితే. చాలా ఉంటుండే, ఈసారి కొంచెం తక్కువ ఉండే అనమాట. మేము తొందరగా వెళ్ళినాం అనుకుంటా. మేబీ కొంచెం లేట్ వెళ్ళింటే ఈ కోనేరు మొత్తం నిండిపోయి ఉంటుండే. మేము తొందరగా వెళ్ళినాం కాబట్టి కొన్ని కనిపిస్తున్నాయి. ఇదే అనమాట కోనేరు. అచ్చంపేటలో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఈ కోనేరుకే వస్తారు అనమాట. సర్వమునకు కర్త నీవు, సర్వమునకు భోక్త నీవు, సర్వమునకు ఆర్త నీవు పరమ. మేమైతే ఇక్కడ ఫొటోస్ దిగుతున్నాం. జానీ వాళ్ళ మదర్ తెలుసు కదా, జానీ శశి వాళ్ళ మదర్. ఇంకా అక్కడైతే ఆంటీ కలిసిండే. ఆంటీ వాళ్ళతోనైతే ఫొటోస్ దిగుతున్నాం ఇక్కడ మేము. ఇంకా నేనైతే కొంతమంది ఆంటీ వాళ్ళు కనిపిస్తే వాళ్ళందరికీ కుంకుమ పసుపు అయితే పెడుతున్నాను. ఇక్కడ చాలా మంది కనిపించిండే. ఇంకా వాళ్ళు నాకు కుంకుమ పసుపు పెడుతుంటే నేను కూడా వాళ్ళ కుంకుమ పసుపు అవన్నీ అయితే పెట్టినా అనమాట. కనీసం ఒక 5 మంది కన్నా పెట్టాలి కదా. నేను కూడా అట్లా ఒక 5 మందికి అయితే పెట్టేసి ఇంకా మేమైతే ఫైనల్గా ఒక సెల్ఫీ వీడియో తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అమ్మవారు ఎంతమంది కార్తీక పౌర్ణమి రోజు దీపాలు వెలిగించారో కామెంట్ చేయండి. బై గైస్.